మరి ఈ ప్రాబ్లం చూడండి. వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20? సో ప్రశ్న అర్థం చేసుకోండి. వాట్ విల్ బి ద యూనిట్ డిజిట్? యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు దేంట్లో యూనిట్ డిజిట్? ప్రొడక్ట్. దేంట్లో ప్రొడక్ట్? ఏటి యొక్క ప్రొడక్ట్? ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 to 20. సో 1 to 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని ప్రొడక్ట్ చేస్తే అందులో వచ్చే యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అది ఎలాగో ఒకసారి చూద్దాం చూడండి. మనకి 1 నుంచి 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ముందు రాసింది చూడండి. సో 1 నుంచి అంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 2 మొదటి ప్రైమ్ నెంబర్ 2, అలాగే 2 తర్వాత 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇంటూ 17 ఇంటూ 19. సో 1 నుంచి 20 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వీటన్నిటిని మనం ప్రొడక్ట్ చేస్తే ఒక పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి. వాటిలో యూనిట్ ప్లేస్లోకి ఏ నెంబర్ వస్తుందో దాన్ని మాత్రం అడిగాడు. అయితే మీరు ఇవన్నీ మనం ప్రొడక్ట్ చేయాలా అంటే అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ మనకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మనకి సహకరిస్తారు. ఎవరంటే 2 and 5. 2ని 5 ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది? 10. ఈ 10తో మిగతా నెంబర్లన్నింటినీ ఇంటూ చేయాలి కదా. అందులో మరి మనకి వన్స్ ప్లేస్లో 0 వచ్చింది కాబట్టి ఈ 0తో ఏ నెంబర్ని ఇంటూ చేసినా సరే మనకి వన్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0నే వస్తుంది. కాబట్టి యూనిట్ ప్లేస్ నెంబర్ మనకి ఏమవుతుంది? 0. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద గివెన్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 57,138. ఈ నెంబర్లో 7 యొక్క ప్లేస్ వాల్యూ మనల్ని కనిపించడం కోసం ప్లేసెస్ ఇస్తాడు, ప్లేస్ వాల్యూస్ ఇస్తాడు. కాబట్టి మనకి అడిగేది ఏంటి? ఇక్కడ ప్రశ్నలో అడిగింది ప్లేస్ వాల్యూ. 7 ఏ ప్లేస్లో అయితే ఉంటుందో దాని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 7 ఏ ప్లేస్లో ఉంది ఒకసారి చూడండి. 1s, 10s, 100s, 1000 ప్లేస్లో ఉంది కదా. 1000 ప్లేస్లో ఉంది కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది? 7 into 1000, 7000. 7000 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంతమంది కన్ఫ్యూజ్లో సో 1000 ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి థౌజండ్స్ కూడా ఆప్షన్ పెట్టేస్తుంటారు. మనకు అడిగేది ప్లేస్ అడగలేదు, ప్లేస్ వాల్యూ కాబట్టి మనం 7000 అని మాత్రం పెట్టాలన్నమాట. వాట్ షుడ్ బి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 5/7 టు గెట్ 3/14? ప్రాబ్లం అర్థం చేసుకుంటే వాట్ షుడ్ బి సబ్ట్రాక్ట్, ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? ఫ్రమ్ నుండి, 5/7 నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తే 3/14 వస్తుంది అంటే ఆన్సర్ అంటే ఈక్వల్ అవుతుంది 3/14 అని ఇచ్చాడు అనమాట. సో ఇలా మనం ప్రశ్న అర్థం చేసుకుంటే మనం ఈక్వేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5/7 నుంచి ఎవరో ఒకరిని మనం మైనస్ చేయాలి, ఆ వచ్చిన ఆన్సర్ 3/14 అవ్వాలి. సో అది ఎలాగో చేద్దాం చూడండి. సో మనకి 5/7 నుంచి చూడండి, 5/7 నుంచి ఎవరో తెలియదు కాబట్టి ఎవరిని మైనస్ చేయాలో తెలియదు, దాన్ని ఎక్స్ని మైనస్ చేస్తే దాని వాల్యూ అనేది 3/14 అవుతుందని మనకి ఇచ్చాడు అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్, ఆ ఫ్రాక్షన్ కావాలి. ఆ ఎక్స్ ఎంత అవుద్ది మనకు తెలియదు కాబట్టి ఈ ఎక్స్ యొక్క చూడండి, ఇక్కడ మనకి ఈ సైన్ చూస్తే మైనస్లో ఉంది, అది ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఎక్స్నేమో రైట్ సైడ్ తీసుకెళ్తాను, ఈ 3/14 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. ఈ 5/7 అలాగే ఉంచి 5/7 చూడండి, రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ 3/14 లెఫ్ట్ సైడ్ వస్తే -3/14 అవుతుంది. లెఫ్ట్లో ఉన్నటువంటి -x రైట్ సైడ్ వెళ్తే ఇది +x అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా 5/7లో నుంచి మనం 3/14 మైనస్ చేస్తే చాలు, అది ఎంత ఆన్సర్ వస్తే అదే x అవుతుంది. మీరు దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు? మనం ఎక్కువగా లైక్ ఫ్రాక్షన్స్ అనుకోండి, ఈజీగా మనం మైనస్ చేసేవచ్చు కదా. మీరు ఇక్కడ 7 ఉంది, 14 రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చవచ్చు. అంటే 3/14 మనం ఏం చేయకుండా 5/7ని ఈ పక్క ఫ్రాక్షన్ మాదిరిగా దీన్ని కూడా డినామినేటర్ని 14గా మార్చవచ్చు. ఎలా మారుస్తానో చూడండి. సో 5/7 అంటే దీని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్గా మార్చడం. సో మరి 7/14 అవ్వాలంటే ఏం చేయాలి? పైన కింద కూడా ఇంటూతో ఇంటూ చేయాలి. -3/14 అలానే దించుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు x. 5 2s 10, అలాగే 2 7s 14. ఇది 3/14, దట్ ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు 10 చూడండి, ఇక్కడ 10/14లో నుంచి 3/14 తీయండి, 7/14. ఇది మనకు కావాల్సిన ఆన్సరు. అయితే మరి ఆప్షన్స్లో మనకి 7/14 ఉంటే 7/14 పెట్టాలి, కానీ 7/14లో మనకు ఆప్షన్ లేదు. అంటే దీని యొక్క సింప్లిఫికేషన్ సింప్లెస్ట్ ఫార్మ్గా ఇచ్చాడనమాట. అప్పుడు మనం ఈ రెండు కూడా
7 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతాయి కదా. 7 1 జ 7, 7 2 జ 14. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 1/2. 7/14 ఉంటే అదే పెడతాం. దాని యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ ఇచ్చినప్పుడు 1/2 అనేది ఆప్షన్గా పెట్టాలన్నమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 1/2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 3 బాక్సెస్ హ్యావ్ మ్యాంగోస్. ఫస్ట్ బాక్స్ హ్యాస్ 5 kg లెస్ దెన్ ద సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్ హ్యాస్ 3 kg మోర్ దెన్ ద సెకండ్ బాక్స్. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ బాక్స్ ఈజ్ 18 kgs. సో ఫైండ్ ద వెయిట్ ఆఫ్ సెకండ్ బాక్స్. సెకండ్ బాక్స్ యొక్క వెయిట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఫస్ట్ మనం ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ఈక్వేషన్స్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ తెలిసింది 3 బాక్సెస్లో మ్యాంగోస్ ఉన్నాయనే సంగతి తెలుసు. ఆ 3 బాక్సుల్లో ఒక బాక్స్ని మరొక బాక్స్తో కంపేర్ చేస్తుంటాం. మొదట ఫస్ట్ బాక్స్ని సెకండ్ బాక్స్తో కంపేర్ చేసేటప్పుడు వాడంట ఫస్ట్ బాక్స్లో అంట సెకండ్ బాక్స్ కంటే 5 kg తక్కువగా ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే థర్డ్ బాక్స్ని అదే సెకండ్ బాక్స్తో కంపేర్ చేస్తే ఈసారి థర్డ్ బాక్స్లో సెకండ్ బాక్స్ కంటే 3 kg ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. అయితే ఇంకోటి ఏమి ఇచ్చాడు, టోటల్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్. మొదటి బాక్స్లోను అలాగే లాస్ట్ బాక్స్లోనూ ఉన్నటువంటి వెయిట్ ఏమో 18 kgs అంట. మొత్తం 3 బాక్సుల్లో అంట కాదు, ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్. మరి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఆ మిడిల్ బాక్స్ ఆ సెకండ్ బాక్స్లో ఎంత వెయిట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వీటిని మీకు ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 బాక్సులు వేసుకుంటున్నాను చూడండి. ఇవి 3 బాక్సెస్. ఫస్ట్ ఏమన్నాడు, మొదటి బాక్స్ చూడండి. ఫస్ట్ బాక్స్ అంటే సెకండ్ బాక్స్ కంటే 5 kg తక్కువగా ఉన్నాయి. అంటే నువ్వు సెకండ్ బాక్స్లో ముందు ఆ ఎక్కడ ఉన్నాయి అన్నీ తెలియదు కాబట్టి వాటిని ముందు ఎక్స్ అనుకోవాలి. మరి ఆ సెకండ్ బాక్స్ కంటే మొదటి బాక్స్ ఏమో 5 లెస్ కదా, కాబట్టి x - 5గా తీసుకోవాలి. అలాగే థర్డ్ బాక్స్ని కూడా సెకండ్ బాక్స్తో కంపేర్ చేశాడు. థర్డ్ బాక్స్ అంటే సెకండ్ బాక్స్ కంటే 3 kgs ఎక్కువగా ఉన్నాయంట. అంటే x+3, మోర్ అంటే ఎక్కువ, ప్లస్ యాడ్ చేయాలి. అర్థమైందా. మొదటి వాడేమో సెకండ్ బాక్స్ కంటే 5 kg తక్కువ ఉన్నాడు కాబట్టి వీడు x అయితే వీడు x - 5. సెకండ్ బాక్స్ ఏమో అదే థర్డ్ బాక్స్ ఏమో అదే సెకండ్ బాక్స్ కంటే 3 kgs ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడు x అయితే వీడు x+3. ఫస్ట్ బాక్స్ ఏమో సెకండ్ బాక్స్ కంటే 5 తక్కువ ఉన్నాడు కాబట్టి వీడు x అయితే, మిడిల్ వాడు x అయితే వీడు x - 5. అదే థర్డ్ వాడు వీడి కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి వీడు x అయితే వీడు x+3. ఇక్కడికి అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ముగ్గురు యొక్క టోటల్ ఇచ్చాడా, లేదు. ఫస్ట్ బాక్సు సెకండ్ థర్డ్ బాక్స్ యొక్క టోటల్ ఇచ్చాడు. అంటే x - 5 ప్లస్ లాస్ట్ బాక్స్ x+3 వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 18 kgs వచ్చాడు. ఇది మాత్రం ఇచ్చాడు మనకి. అయితే బాగానే ఉంది. ఇప్పుడు మీరు వీళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత, ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఉంది కాబట్టి xకి x యాడ్ చేస్తే 2x. మరి ఇక్కడ -5 ఉంది, ఇక్కడ +3 ఉంది. వీళ్ళందరినీ ఎలా యాడ్ చేయడం, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మన ఊర్లో ఆడే ఒక ఆట ఆడామనుకో, అందులో మొదట ఆడినప్పుడు ఒక 5 రూపీస్ పోయింది, తర్వాత ఒక 3 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం మీద నీకు ఇప్పుడు ఏంటి బెనిఫిట్, ఇంకా 2 రూపీస్ లాస్లోనే ఉన్నాం, అవునా. కాబట్టి -2. కాబట్టి -5కి +3 యాడ్ చేస్తే ఇంకా 2 రూపీస్ లాస్లోనే ఉంటాం, అంటే 2 రూపాయలు అప్పులోనే ఉంటాం. సో కాబట్టి ఇక్కడ -2 వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సో దేర్ఫోర్ 2x ఈజ్ ఈక్వల్ టు, ఈ -2 అటువైపు వెళ్ళింది అనుకోండి, +2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల దాటిస్తే. సో కాబట్టి 18 + 2 దట్ ఈజ్ నథింగ్ బట్ 20. సో మనకి 2x ఈజ్ ఈక్వల్ 20 కదా. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 20/2. మరి 20/2 అంటే ఎంత, 10. కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 10 kgs. ఇందుకీ ఈ x అంటే ఎవరు, మిడిల్ బాక్స్. కాబట్టి మనకి సెకండ్ బాక్స్లో ఉన్నటువంటి వెయిట్ ఎంత అంటే 10 kgs. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఫస్ట్ ఆన్సర్ అనమాట. 10 kgs అనేది ఆన్సర్, ఆప్షన్ ఏ. తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాబ్లం, ఈజియెస్ట్ ప్రాబ్లం. మీరు ఇలానే చేస్తారు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 80 rupees అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 95 rupees అండ్ ఫైండ్ ఇట్స్ ప్రాఫిట్ ఇన్ రూపీస్. ఒక బుక్ని మనం 80 rupees కొన్నాం, 95 rupeesకి మధ్యన సెల్ చేసామన్నమాట. మరి తక్కువ కొని ఎక్కువ కమ్మే కూడా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి, ఏం చేయాలి, ఆ సెల్లింగ్ ప్రైస్ 95లో నుంచి 80 rupees మనం మైనస్ చేయాలి. తీస్తే ఎంతమ్మా, 15. సో కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ బి అనేది 15 అనమాట. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 2 angles ఆర్ సప్లిమెంటరీ అండ్ వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ 4 times ద అదర్ యాంగిల్. సో 2 angles ఆర్ సప్లిమెంటరీ.
ఇక్కడ సప్లిమెంటరీ అంటే ఇది సింగిల్ యాంగిల్ కాదనమాట, పెయిర్ ఆఫ్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది సప్లిమెంటరీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 180 degrees గుర్తుకు రావాలి. అలాంటప్పుడు వాటిలో వన్ ఆఫ్ ది యాంగిల్ ఏమో దాన్ని రెండవ దానికేమో 4 times ఉంది. అంటే అందులో ఉన్నటువంటి ఇద్దరు యాంగిల్స్ కూడా మనకు తెలియదు, ఒకటి మరొకటితో కంపేర్ చేసి చెప్తుంటాడు, ఒకటి మరొకటి కంటే 4 times ఉన్నాడని. మరి అందులో లార్జర్ యాంగిల్ ఎంత, స్మాలర్ యాంగిల్ ఎంత ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సప్లిమెంటరీ యాంగిల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, అవి పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అని. వాటిలో మరి ఒక యాంగిల్ ఏమైనా ఇచ్చాడా, లేదు, కాబట్టి x అనుకోవాలి. మరి వాడు మరొక వాడి కంటే ఎంతట 4 times కదా ఉన్నాడు, చిన్న యాంగిల్ కంటే పెద్ద యాంగిల్ అనేది 4 times ఉన్నాడు. సో కాబట్టి ఒకటి x అయితే మరొకటి 4x అవుతుంది. ఎంతైనా సరే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మటుకు ఎంత తగ్గకూడదు, 180కి తగ్గకూడదు, 180కి మించకూడదు, అంటే 180 అవ్వాలి, 180 degrees. ఓకేనా, అయితే బాగానే ఉంది. ఇప్పుడు మరి ఎక్స్ని 4xని యాడ్ చేస్తే ఎంత, 5x, అంటే వాళ్ళిద్దరి యొక్క సమ్ అనేది 5x, దట్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. అప్పుడు x ఈక్వల్ టు ఏమవ్వాలి, ఆ 180ని చూడండి, ఆ 180ని మనం ఇప్పుడు 5తో డివిజన్ చేయాలి. సో 5 అంతల డివిజన్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 5 3 = 15, ఇంకా 3 మిగులుతుంది, 3 పక్కన 0 ఉంటే 30, 5 అంతలు 30, 5 6 = 30, కాబట్టి 36 degrees. ఏంటి x ఇది, వాటిలో స్మాలర్ యాంగిల్ అడిగితే మనం 36 అని చెప్పాలి. కానీ మనకు అడిగేది లార్జర్ యాంగిల్ కదా, అదెంత అవుతుంది, ఆల్రెడీ వీళ్ళిద్దరి తాలూకు సమ్ 180 కదా, ఆ 180లో నుంచి ఈ 36 మైనస్ చేయండి, దట్ ఈజ్ 144. కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది, 144 degrees. మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 144 degrees. ఒకవేళ స్మాలర్ యాంగిల్ అడిగితే అప్పుడు ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఏ ట్యాంక్ ఈ 6 meter లాంగ్, 5 meters వైడ్ అండ్ 2.5 meters హైట్, దెన్ ఫైండ్ హౌ మచ్ వాటర్ కెన్ ఇట్ హోల్డ్. మనకి ఒక ట్యాంక్ యొక్క, అంటే ఎస్పెషల్లీ ఒక క్యూబాయిడ్ షేప్లో ఉన్నటువంటి ఒక ట్యాంక్ యొక్క లెంగ్త్, వైడ్ మీన్స్ బ్రెడ్త్ అండ్ హైట్ LBHలు ఇచ్చి మరి ఆ ట్యాంక్లో ఎంత వాటర్ని హోల్డ్ చేసుకోగలదని ఇచ్చాడంటే ఇండైరెక్ట్గా దీని యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కాబట్టి ఆ ట్యాంక్ యొక్క వాల్యూమ్ అనేది ఈ మనకి 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. కట్టలమా ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్. సో వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ L × B × H. ఆ మూడింటిని మనం ఇంటూ చేయాలి. సో మనం ఇక్కడ మూడింటిని ఇంటూ చేస్తున్నాం చూడండి. సో 6 meters ఇంటూ 5 meters ఇంటూ 2.5 meters. సో చేస్తే 6 5 = 30 అండ్ 30 × 2.5. ప్రజెంట్ ఇది 2.5ని 25 అనుకుని ఇంటూ చేద్దాం. 25 0 = 0, 25 టేబుల్ ఈజీ కదా, 25 3 = 75, 750. బట్ మనకి ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కదా, డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ ఒక డిజిట్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇది 75. సో 75, మరి దీని పక్కన యూనిట్స్ రాయాలి కదా, ఏంటో యూనిట్స్ మరి అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5ని 6ని 2.5ని మాత్రమే ఇంటూ చేయట్లేదు మనం. ఇక్కడ మీటర్ని 3 times ఇంటూ చేస్తున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ క్యూబిక్ మీటర్ ఆర్ మీటర్ క్యూబ్. 75 meter క్యూబ్, లేదా దీన్ని మనం క్యూబిక్ మీటర్ అని కూడా చెప్తాం. కాబట్టి మనకి 75 meter క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. మనకి ఆన్సర్ ఏముంది, 75 meter క్యూబ్. ఆప్షన్ సి 75 meter క్యూబ్ ఈజ్ ద ఆన్సర్.